రామోజీరావు గారి మిత్రులైన వారు ఫోన్ ఇన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెలగపూడి గోపాలకృష్ణ గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో ఆయన గతించారన్న వార్త మీకు తెలిసే ఉంటుంది. సో మీకు ఎటువంటి అనుబంధం ఉంది ఆయనతో? నేను చాలా షాక్ గురయ్యాను. ఎందుకంటే ఆయన డాల్ఫిన్ హోటల్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి కూడా నాకు చాలా ఎన్నో విషయాల్లో ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. ఇటు రాజకీయ రంగంగా కానీ వ్యాపార రంగంగా కానీ. ఒక తెలుగు జాతికి రత్నం లాంటి వ్యక్తి. పత్రికా రంగంలోనే కాదు, సినిమా రంగంలోనే కాదు, ఇండస్ట్రీ, టూరిజం వీటన్నిటిలోనూ. ఆయన 2018లో ఎన్డీఏ తెలుగుదేశం అలయన్స్ ని బ్రేక్ అయినప్పుడు 4.5 hours ఇద్దరం ఎంతో మేధోమదనం చేసుకున్నాం. ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి వస్తుంది, ఎట్లా కన్విన్స్ చేయాలని. కానీ మాకు సొల్యూషన్ దొరకలేదు. కానీ ఈ రోజున ఆయన మరణ వార్త మొత్తం తెలుగు జాతికే కాదు, ఇటు భారతదేశంలో కూడా పత్రికా రంగంలో ఒక దిగ్గజాన్ని కోల్పోవటం అనేది చాలా తీరని లోటు. ఆయనకి పత్రికా రంగంలో మీరు ఆంధ్రజ్యోతి తీసుకున్నా, ఇటు ఈనాడు తీసుకున్నా, ఎంతో చేయూతగా, అటు TV5 తీసుకున్నా, ఎక్కడా కూడా అరమరికలు లేకుండా ఒక మంచి సుహృద్భవ పోటీతత్వంతో పత్రికా రంగాన్ని పెంచుకున్నారు. అటువంటి పత్రికా రంగాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి వ్యక్తుల మీద దాడి తలపెట్టినప్పుడు ఆయన పడ్డ మనోవేద అంతా ఇంత కాదు. ఆయన షేర్ చేసుకునేవాళ్ళు. చాలా విషయాల్లో రీసెంట్ గా 3 months బ్యాక్ ఆయన సంస్థల మీద దాడి జరిగినప్పుడు, ఆయన నిర్మించిన మార్గదర్శి మీద దుమ్మెత్తినప్పుడు నాకు ఫోన్ చేసి చాలా బాధపడేవారు. చాలా విషయాల్లో నేను కూడా నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని ఆయనకి షేర్ చేసేవాడిని. ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు ఇంత చిన్న వయసులో. ఆయనకి, మా కుటుంబానికి, మా నాయనమ్మ గారి దగ్గర నుంచి చాలా అనుబంధం ఉంది. ఆ విషయంలో ఆయన నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, మార్గదర్శకంగా తీసుకునేవాడిని కూడాను. నాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ రిస్క్ తీసుకోవటంలో. నేను ఆయనతో చాలా సార్లు అనేవాడిని, ఏమండి మీరు పట్టుకున్నదంతా బంగారం అయింది కదా అంటే నాతో చాలా సార్లు అనేవాళ్ళు, అలా కాదు, నేను చాలా రిస్క్ తీసుకున్నాను, పోగొట్టుకునే లిస్ట్ చెప్తే మీరు షాక్ గురవుతారని. ఆఖరిగా ఒక్క నిమిషం చెప్తాను. ఆయనకి నాకు జరిగిన సంభాషణ. ఆంధ్ర రాష్ట్రంలో ఒక టూరిజం ప్రాజెక్ట్ కి 500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి 2015లో చంద్రబాబు నాయుడు గారిని వారిని ఇన్వైట్ చేసినప్పుడు ఆయన నాతో డిస్కస్ చేసినప్పుడు, సార్ ప్రభుత్వాలు మారితే మీ మీద ఉన్న ఈ కక్ష కట్టిన దుష్ట పాలకులు చాలా మంది తయారవుతారు, మీరు రిస్క్ తీసుకోకండి అని చెప్తే ఆయన నాతో వాదించారు. చివరికి 3 నెలల తర్వాత పిలిచి, గోపాలకృష్ణ గారు చిన్న వయసులో మీరు చాలా దూరం ఆలోచించారు, మీరు పడ్డారు అని. నేను కైలాసగిరి మీద టూరిజం ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్ తో పెడితే వచ్చి మా బ్రదర్ తో కూర్చొని 2.5 hours ఆయన డిస్కస్ చేశారు. ఆయనలో ఉన్న మేధో సంపత్తి, దూరదృష్టి అసలు వర్ణనాతీతం. ఈ రోజు మనకి తెలుగు జాతికి ఆయన కోల్పోవటం అనేది ఒక పెద్ద తీరని లోటు. 50 సంవత్సరాల పైచిలకు ఆయన కష్టపడి సైకిల్తో మొదలెట్టిన ప్రయాణం ఇంత దశకి ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించి భారతదేశంలో ఖ్యాతి గడించినప్పుడు ఆయన అమ్మేసిన ఇతర రాష్ట్రాల్లో ఛానల్స్ ని చూసుకుంటే ఒక దుష్ట శక్తులు ఎలా ఆయన్ని టార్చర్ చేసినాయో నాకు తెలిసి ఏ మనిషికైనా జీవితంలో కష్టపడే వ్యక్తికి, సాంప్రదాయాలు పాటించే వ్యక్తికి అవునన్నా కాదన్నా ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా కానీ అది మైండ్ మీద, బాడీ మీద పనిచేస్తే అని నేను గట్టిగా నమ్ముతాను. ఆయన పోవటానికి కారణం కొన్ని దుష్ట శక్తులకు భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. ఈయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఓకే అండి, వెలగపూడి గోపాలకృష్ణ. నేను నా భార్య అంటుంటుందండి,